మేనబత్తిని చిన్నారశీరావు విద్యుత్ శాఖతోటి 2 ఇళ్ళు కాలిపోయినాయండి. అధికారులు ఆర్థిక సహాయం చేయవలసిందిగా 3 లక్షల నష్టం ఉందని ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఎన్ని ఇళ్ళు కాలితే చెర్ల మండలానికి ఫైర్ స్టేషన్ వస్తుందండి. దాన్ని అధికారులని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చెర్లమణ లింగాపురం అండి. ఇప్పుడు లింగాపురంలో ఒక ఇల్లు కాలిపోయింది. ఇట్లా ఎన్నో ఇల్లులు కాలిపోతున్నాయి. మరి ఎన్ని ఇల్లు కాలిపోయినా మరి ఫైర్ ఇంజిన్ మాత్రం ఎక్కడి నుంచి అయితే రావట్లేదు. అసలు మేము ఒక్కొక్కరు ఎంత బాధపడుతున్నాం. ఆ సమయానికి కరెంటు కూడా పోతుంది, మోటార్లు వేసుకోవడానికి లేదు, చల్లారపడానికి లేదు, ఏమి లేదు, నరకం అనుభవిస్తున్నాం. ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మరి ఇలాంటి ఎన్ని ఇల్లులు కాలిపోతే మరి అక్కడ ఫైర్ స్టేషన్ మరి ఏర్పాటు చేస్తారో మాకు తెలియదు. కానీ మరి ఇంకెన్ని కుటుంబాలు ఇట్లా రోడ్డును పడాలో మాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు ఎప్పుడు స్పందిస్తారో, ఇంకెన్ని కుటుంబాలు నేల మీద రోడ్డు మీద పడ్డా స్పందిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి ప్రతి కుటుంబాల కోసం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి కుటుంబం రోడ్డు మీద పడ్డప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ సామాన్లు, వాళ్ళు చేసుకున్న వ్యాపారాలకు అన్నీ కూడా ఇంట్లో కాలిపోతున్నాయండి. ఒక్కసారి దయచేసి ఈ ప్రభుత్వం ఒక్కసారి మాకు ఫైర్ ఇంజిన్ అవి కొంచెం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి.